పూరి. అప్పట్లో నేను ఎప్పుడు పూరి చేసినా అయితే అప్పడం అయ్యేది, లేదంటే ఆయిల్ పీల్చేసేది. ఎంతటి పెద్ద చెఫ్ అయినా పుట్టుకతోనే నేర్చుకొని రారు కదా, అక్కడో ఇక్కడో నేర్చుకొని రావాల్సిందే. నా లైఫ్లో వాళ్ళు వీళ్ళు చెప్పిన దానికంటే ఎక్స్పీరియన్స్తో నేర్చుకున్నది ఏదైనా ఉంది అంటే పూరీనే. సరే, చిన్న చిన్న టిప్స్తో ప్రతి పూరి పొంగుతూ చూడండి, ఏమాత్రము ఆయిల్ అనేది పీల్చకుండా మా స్టైల్లో పూరి చూసేద్దామా? చలో. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని పూరీలు ఎన్ని కావాలో దానికి తగ్గట్టు పిండి అయితే తీసుకోవాలి. ఇవాళ అయితే గోధుమ పిండితో పూరీ చూద్దాం. తీసుకున్న ఈ పిండికి కొలత అవసరం లేదు, ఎంత తీసుకున్నా కూడా దానికి తగ్గట్టు కొంచెం సాల్ట్, ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇవాళ నేను చూపించే ఈ పూరి పక్కా మా స్టైల్ పూరి. ఏమాత్రము సూజీ రవ్వ కానీ చక్కెర కానీ వేయకుండానే ఈ పూరీలు బాగా పొంగుతాయి, సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఒకవేళ సూజీ రవ్వ ఉప్మా రవ్వ వేసే అలవాటు ఉన్నట్టయితే ఈ పూరి అనేది క్రిస్పీగా ఉండాలనుకుంటే మాత్రం 2 స్పూన్స్ దాకా సూజీ రవ్వ, ఒక 1/2 టీ స్పూన్ చక్కెర వేసుకోవచ్చు. ఈ పూరి మొత్తానికి పిండి కలపడంలోనూ, ఆ పూరి రుద్దడంలోనూ, కాల్చడంలోనే ఉంటుంది. ఈ 3 పర్ఫెక్ట్గా కుదిరాయంటే పొంగే పూరీలు మనకు వచ్చేసినట్టే. సరే, పిండిలో వేసిన ఆయిల్, సాల్ట్ పిండిలో కలిసేలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఈ పిండి అనేది గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. చపాతీ పిండికైతే కొంచెం మెత్తగా కలుపుకుంటాము, కానీ పూరికైతే గట్టిగా కలుపుకుంటేనే ఈ పూరీలు పొంగుతాయి, ఆయిల్ పీల్చకుండా కూడా ఉంటాయి, కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి. నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ, ఇందాక చెప్పాను కదా పిండి కలపడంలోనే ఉంటుంది అని, సాధ్యమైనంత వరకు ఇక్కడ ఈ పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఒకవేళ నీళ్ళు ఎక్కువ ఈ పిండి అనేది మెత్తగా అనిపిస్తే మళ్ళీ కొంచెం పిండి అయినా వేసుకోవచ్చు. ఫైనల్గా ఈ పిండి గట్టిగా ఉండేలా చూసుకోవాలి. చూడండి, ఫైనల్గా నేను నొక్కుతుంటేనే, కలుపుతుంటేనే నా చేతికున్న నరాలు కూడా బయటికి కనిపిస్తున్నాయి. ఇంత గట్టిగా కలుపుకోవాలి పిండి అనేది. ఈ విధంగా బాగా కలుపుకున్న ఈ పిండిని ఒక 15-20 నిమిషాల దాకా నాననివ్వాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఈ విధంగా ఆయిల్ రాసిన తర్వాత గాలికి ఉంచకుండా మూత పెట్టేసి కనీసం ఒక 15 నిమిషాలైనా నాననివ్వాలి. ఈ పిండి నానడానికి కనీసం ఒక 15-20 నిమిషాలు టైం అయితే పడుతుంది కాబట్టి ఎందులోకి సర్వ్ చేసుకుంటున్నామో ఆ కర్రీ రెడీ చేసేసుకోవచ్చు. సరే, ఒక 10-15 నిమిషాల తర్వాత నానబెట్టిన ఈ పిండిని ఈ విధంగా ఒకసారి ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా మళ్ళీ కలిపిన తర్వాత పూరి ఏ సైజులో కావాలో ఆ సైజు పిండి అయితే తీసుకోవాలి. మనం పూరి కాల్చే కడాయి ఏ సైజులో ఉందో దాన్ని బట్టి ఇక్కడ పూరి సైజు చేసుకోవాలి. నేనైతే పూరి అనేది మరీ పెద్దవిగాను లేకుండా, అలాగని మరీ చిన్నవిగాను లేకుండా మీడియం సైజు పూరీల కోసము ఒక నిమ్మకాయ సైజు అంత పిండితో ఈ విధంగా బాల్స్ చేసుకున్నాను. ఆ తర్వాత వీటిని పూరీలా రుద్దుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఈ పూరీలని మరీ మందంగాను లేకుండా, అలాగని మరీ పల్చగాను లేకుండా మీడియంగా ఉండేలా రుద్దుకోవాలి. పూరీ కర్రతో ఎక్కువ ప్రెషర్ ఇస్తూ రుద్దకుండా లైట్గా ప్రెషర్ ఇస్తూ రుద్దుకోవాలి. ఒకవైపు పల్చగా, ఒకవైపు మందంగా ఉండేలా కాకుండా పూరీ మొత్తం సమంగా ఉండేలా రుద్దుకోవాలి. కర్రతో గట్టిగా నొక్కేసి రుద్దేశామంటే పూరీ పొంగడం కాదు కదా, అప్పడం అయిపోతుందని గుర్తుంచుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి షేప్ అనేది రాకపోయినా నష్టం ఏం లేదు, పూరి పొంగుతుంది. షేప్ కావాలనుకుంటే ఇలాంటి మూత ఒకటి తీసుకొని కట్ చేసుకోవచ్చు. సరే, ఇక్కడ గుర్తుంది కదా, పూరి అనేది మరీ పల్చగాను ఉండకూడదు, అలాగని మరీ మందంగాను లేకుండా మీడియంగా ఉండేలా రుద్దుకోవాలి. ఈ విధంగానే అన్ని పూరీలను రుద్దేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ అనేది పాడవకుండా ఉండడానికి ఇందాక పూరీలు రుద్దడానికి పొడి వేసాం కదా, ఎక్స్ట్రా పొడి ఏదైనా ఉంటే ఈ విధంగా దులిపేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. పూరి వేసే ముందు గుర్తుంచుకోవాలి, ఈ ఆయిల్ అనేది బాగా వేడి మీద ఉండాలి, అప్పుడే ఈ పూరి పొంగుతుంది, లేదంటే పొంగదు. పూరి వేసిన వెంటనే ఈ విధంగా కిందికి తోస్తున్నట్టు చేసామంటే అదంతకదే పొంగి ఆయిల్లో పైకి తేలుతుంది. ఆ తర్వాత ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రీగా ఆయిల్ వేయడానికి, పూరి తిప్పడానికి వీలుగా మనం తీసుకున్న కడాయిని బట్టి ఈ పూరి సైజును ఒత్తుకోవాల్సి ఉంటుంది. రెసిపీ మొత్తానికి పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, పూరి అనేది మరీ గట్టి ప్రెషర్ ఇస్తూ రుద్దకుండా మీడియం మందంగా ఉండేలా రుద్దుకోవాలి. నెంబర్ 3, ఆయిల్ బాగా హీట్ మీద ఉండాలి. అంతే, ఈ 3 పాటిస్తే ప్రతి పూరి ఇలాగే పొంగుతుంది. నేత్రానందంతో వండిన వాళ్ళ పొట్ట సగం నిండిపోతుంది, అంతే కదా. సరే, అయితే మా స్టైల్ పూరి మీకు నచ్చే ఉంటుందని ఆశిస్తూ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.